ఇల్లు ఒకటి 7 వస్తే వాస్తవం వస్తూ ఇచ్చేద్దాం. వాస్తు పెట్టకూడదు, వాస్తు విరుద్ధంగా పనిచేస్తూ పోతుంది. ఎందుకంటే పనిచేస్తూ వాస్తు కోసం మాట్లాడుతుంది. వాస్తు అంటే వాస్తు ఇక్కడ జరగాలని వాస్తు చెప్పింది, పనిది కానీ గవర్నమెంట్ తీయాలని వాస్తు అని చెప్పలేదు కదా. వాస్తు వాస్తు మాట్లాడుతున్నాం, తీయాలని కబ్జా తీయాలని ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాం. 3 రాశారు కబ్జా తీయాలని వాస్తవం మనం లక్ష్యపూర్వకంగా తీయాలని గుడి పెద్దగా ఏదో రకంగా తీయాలి. ఏ కాదు చెప్తే ఒక క్లారిటీ పోతే అందరికి పోతే పోతే ఇంకా అవసరం లేచిపోయినా కట్టుకోవడం లేదు. అవతల జాగ్రత్త దాన్ని చూపిద్దాం పోయి ఇక పిల్లలందరికీ పర్మనెంట్ కట్టింది ఈమె కాస్ట్ ఎంతో రికార్డు పరంగా ఏమున్నది, రికార్డు లేకుండా ఏముందనేది ఇప్పుడు మనం అందరం చర్చించుకున్నాం. మీరందరూ ఆమోదించి అవి రికార్డు ఎక్కేయడం ఇట్లా జరుగుతుంది. మీరు అందరూ చెప్పి రికార్డు మీద అందరం ఎక్కిద్దాం అంటున్నారు. ఇప్పుడు మన దేశంలోనే రికార్డు ఎక్కేయడం జరుగుతున్నది. మరియు మా గ్రామంలో ఇప్పటివరకు మనం చేసిన వర్కులలో ఇట్లా గత 5 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీ ఎటువంటి నిధులు రాలేవు. నిధులు వచ్చే నిధులు ఇట్లా ట్రాక్టర్కు డీజిల్ కానీ, ఆ పారిశుద్ధ కార్మికులు కానీ, కరెంట్ బిల్లులు కానీ, ఎటువంటి అభివృద్ధికి కానీ డబ్బులు వాడుకోలేము. మీరు 5 సంవత్సరాలు ఏ రికార్డు తీసుకున్నా మేము డబ్బులు ఎటువంటి ఖర్చు చేయడం జరగలేదు. ఏమున్నా లైట్లు ఊర్లో వేసినవే ఉన్నాయి. కానీ నేను యునానిమస్ సర్పంచ్ అయినాక నేనేం ఆశ పెట్టుకున్నా అంటే గతంలో సర్పంచ్ గా మేము ఉంటుంటే గతంలో వచ్చిన డబ్బులు కూడా మాకు తెలుసు కాబట్టి ఒక జనాభాకి ఎంత వస్తుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని 4 సంవత్సరాల్లో 5 సంవత్సరాల మెల్లగా తీసుకున్నా సరే ఊర్లే ఉన్న పరిష్కారం చేయాలని మీ దృష్టిలో ఒకేసారి 750 మీటర్ల మోరీలో పోయడం జరిగింది. 750 మీటర్ల మోరీలో కానీ ఎస్టిమేషన్ 15 లక్షలు వేస్తే ఆ 15 లక్షల డబ్బులు కూడా ఇవ్వాలి రికవర్ కాదు. అందుకని ఒక అప్పుడప్పుడు ఫస్ట్ లో ఉన్నప్పుడు 2 లక్షలు 3 లక్షలు ఎంబీ రికార్డ్ చేసుకున్నాం, అవే తీసుకున్నాం. కానీ ఇంకా 10 నుంచి 12 లక్షల రూపాయలు ఎటువంటి డబ్బులు ఏడా ఎంపీ బుక్స్ ఉన్నాయి. మేము దిగిపోయినాక ఇట్లా అవి బుక్స్ ఉంటాయి, మేము ఎటువంటి తీసుకోలేము. అట్లనే మీ దృష్టి మీ అందరినీ పిలుచుకొని గ్రామ సభ మా ఇంటికాడ కానీ గ్రామ పంచాయతీ కానీ కూర్చొని మనం గవర్నమెంట్ నుంచి ఇచ్చే రైతు కళాల కోసం అని నేను ఒక అందరినీ జాబ్ కార్డు పెట్టి శాంక్షన్ తీసుకోవడం జరిగింది. శాంక్షన్ లో భాగంగా వస్తాయి. శాంక్షన్ ఎట్లా అయిపోయింది, మనకు ఎమ్మెల్యే పట్టుకోండి లేకపోతే అయిపోతుంది, మన కళ్ళాలు ఉమ్మడి కళ్ళాలు కడతామని ఆశతోటి ఊరోళ్ళకి అందరికి న్యాయం అవుతుందని రైతు వేదిక కాడిని సుడిగేస్తే అక్కడ గార్డెన్ దాకా మొత్తం మిషన్ మీరు అందరూ చూసారు. రౌతు గుట్టను మొత్తం బ్లాస్టింగ్ చేసినా గానీ, మిషన్ పెట్టినా గానీ, మొరం కొట్టినా గానీ దాదాపు ఒక 20 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టుకున్నా. అది మన దరిద్రంకు మరి దేనికో గానీ అది ఇట్లా ఫెయిల్ అవడంతో కల్లా కాలేవు. ఆ చేసిన డెవలప్మెంట్ ఇట్లా నా సొంత డబ్బులతోటే దాన్ని ఇట్లా చేయడం జరిగింది. మనము ఫంక్షన్ హాల్ ఇట్లా నిర్మించుకోవడం జరిగింది. మనం నల్లమట్టి కొట్టినప్పుడు వచ్చిన ఫంక్షన్ డబ్బులతో ఇట్లా ఇంకా అదనంగా మీకు ఆ రోజు ఎల్లమ్మ గుడి కానీ చూపించిన 4.5 లక్షల రూపాయలు నా జేబు నుంచి పెట్టడం జరిగింది. ఇట్లా ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టినాం. గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇట్లా మళ్ళా కూడా 3 లక్షలు ఇప్పుడు ఇంక వీళ్ళు ఇస్తే మనం తగ్గుతుండొచ్చు.
ఈ బిల్డింగ్ 13 లక్షలు ఎస్టిమేట్ వస్తే మనం జేబు నుంచి 16 లక్షలు పెట్టినాం. ఇట్లా అనుకుంటా పోతే డబ్బులు నేను గ్రామ పంచాయతీకి దాదాపు పెట్టుకుంటా పోయినా. కానీ నేనేమంటున్నా, వేరే వాళ్ళు చాలా మంది అనుకుంటారు రాజు ఎందుకు చేస్తారు దాన్ని. సరే అనుకునే వాళ్ళు కాదు, నేను సమాధానం చెప్పదలుచుకోలేను. నేను దిగిపోయే మూమెంట్ ఉన్నా కాబట్టి సమాధానం ఎవరు చెప్తాను, ప్రజలే నిర్ణయించాలి. ఎందుకంటే ఒక పని చేస్తే ఎంత ఖర్చు అవుతుంది రికార్డ్ అయితే ఉంటుంది కదా. నాకు ఒకవేళ ఏదో పోయినట్టయితే ఏదైనా డబ్బులు వస్తే ఒక రికార్డు ఉంటుంది. మన గ్రామ పంచాయతీ ఏమైనా వచ్చి మొత్తం రికార్డు తీసుకోవచ్చు. నేను ఎక్కడ ఏ డబ్బులు తీసుకున్నా రికార్డు పరంగా ఉన్నది. కాబట్టి దయచేసి ప్రజలంతా నాకు ఇన్ని రోజులు సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు. ముందు ఇట్లా డెవలప్మెంట్ విషయంలో పార్టీలకు అతీతంగా పనిచేసినాం ఇప్పటిదాకా. ముందుగా చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.